తిమోతేయుకి రాసినటువంటి రెండవ పత్రిక అందరూ తెరవండి. రెండవ పత్రిక, తిమోతేయుకి రాసినటువంటి రెండవ పత్రిక, రెండవ అధ్యాయము అందరూ చూడండి. రెండవ అధ్యాయము. దయచేసి ఒకరు కొంచెం గట్టిగా చదవండి. మొదటి నుంచి 26 వచనాలు కొంచెం గట్టిగా చదవండి. దగ్గర ఉన్న వాళ్ళు చదివితే బాగుంటుంది. కొంచెం దగ్గర ఉన్న వాళ్ళు చదవండి. కొంచెం గట్టిగా చదవము. అనేక సాక్షులు ఎదుట నా వలన మిగిలిన సంగతులను ఇతరులకు బోధించుట సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపును. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించును. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడు కంటే వారి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకునవలసిన వాడు. నేను చెప్పు మాటలలో ఆలోచించుకును. అన్ని విషయములందు ప్రభు నీకు వివేకము అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాము. నీ నేరస్తుడైనట్లు ఈ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారి నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని నేను వారి వరకు సమస్తము ఓర్చుకుంటున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎరుగుమంటే మనం ఆయన ఎరుగునను, మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏదీ చేయలేడు. విని వారిని చెరుపుటికే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. దేవుని ఎదుట యోగ్యుని గాని సిగ్గుపడనక్కర్లేని పనివాణ్ణి గాని సత్యవాక్యము సరిగా ఉపదేశించే వాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడై ఉండము. అటు మాట్లాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. పురుగు పుండు ప్రాగినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హోమమునైనను ఫిలేతుని ఉన్నారు. వారు పునరుద్ధానం గతించని చెప్పుచు సత్యుని విషయమే తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అన్నదియు ప్రభునామం ఒప్పుకున్న ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. ఎవడైనా వీటిలో చేరక తాను పవిత్రపరచుకుని ఎడల వారు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటికి అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయుల ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానం వెంటాడము. నేర్పులేని మూడు వెత్కరములు జగడమును పుట్టించునని ఎరుగట్టు వాటిని విసర్జించము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మరో మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారి వీని ఎర్రలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించుచు జగడ మాటకు అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడగాను కీడుకు సహించువాడిగాను ఉండవలను. దేవుడు ఈ మాటలు మన అందరి ఎన్నికలు ప్రభు దీవించును కాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం కొంచెం గట్టిగా చెప్పండి. ప్రియ దేవుని యొక్క సంగమ, ఇక్కడ మనం చదువుకున్నట్టు ఈ లేఖనము అపోస్తుడైన పౌలు మరి తిమోతికి రాస్తూ ఉన్నట్టు ఒక ఉత్తరం లేక ఒక పత్రిక. ఇది రెండవ పత్రిక అని కూడా ఇక్కడ రాయబడి తిమోతికి వ్రాసినట్టు రెండవ పత్రిక. మీరు కొంచెంసేపు ఒక అరగంట సేపు మీ మనసు నా వైపు ఉంచండి.
ఈ యొక్క తిమోతికి రాసినటువంటి ఈ రెండవ పత్రిక అపోస్తలుడు దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు. మీకు ఈరోజు ఈ పత్రికలో ఉన్నటువంటి 2వ అధ్యాయం చూసారా? ఈ 2వ అధ్యాయంలో 26 వచనాలు ఉన్నాయి. ఈ 2వ తిమోతికి రాసిన పత్రిక 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ 4 అధ్యాయాలు మనం చదువుకుంటే చాలా విషయాలు మనకు ఆధ్యాత్మికంగా మనకి ఎంతో ముందుకు నడిపిస్తాయి. అయితే ఇక్కడ మరి 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనము కొన్ని సంగతులు నేర్చుకుంటున్నాం అంటే మీకు అర్థమైందో లేదో రాత్రి వచ్చిన వాడికి అర్థమవుతుంది. రాత్రి తిమోతిని గురించి, తిమోతి యొక్క తల్లిదండ్రుల గురించి, తిమోతి యొక్క తల్లిని గురించి, అలాగే అపోస్తలుడైన పౌలు గురించి, అలాగే ఇతర పరిచర్యలోనికి ఏ విధంగా మరి వాడబడడానికి గల కారణాలు కొన్ని సంగతులు మాత్రమే రాత్రి కాలం ముందు నేను మాట్లాడడం జరిగింది. రాత్రి కూడా 26 వచనాలు చదివించాను. ఈ 26 వచనాలు ధ్యానం చేయడానికి మనకి సమయం కుదరదు. కానీ మరి దేవుడు తన ఆత్మ అభిషేకాన్ని తన దాసుడికి ఇచ్చి ఏమేమి విషయాలు మాట్లాడాలనుకుంటున్నాడో అవి మాట్లాడతాడు అని రాత్రి మీతో చెప్పి నేను 3 విషయాలు చెప్పాను. ఇందులో ఈ యొక్క తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో నేను 3 విషయాలు చెప్పాను. 3 సంగతులను గురించి చెప్పాను. అయితే నేను చెప్పినప్పుడు ఒక అంశాన్ని కూడా చెప్పాను. ఒక అంశాన్ని గురించి కూడా మాట్లాడాను. నేను చెప్పే అంశం ఏమిటి అంటే విశ్వాసి యొక్క పోలిక, వారి లక్షణం, ఇందులోంచి కొన్ని సంగతులు నేను చూపించి మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాటలు మీకు అందిస్తాను లేక తెలియజేస్తానని చెప్పి నేను రాత్రి కాలమందు తెలియజేయటం జరిగింది. రాత్రి కూడా మరి ఈ అధ్యాయాన్ని అంతటిని కూడా చదవటం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఈ అధ్యాయాన్ని అంతటిని కూడా మరి చదవటం జరిగింది. అలాగని చెప్పి ఈ అధ్యాయం అంతా కూడా చెప్పడమే ఉండదు కనుక ఇందులో కొన్ని సంగతులు నేను ఇంతకు ముందు నేను అంటే రాత్రి నేను చెప్పినట్టు వాక్యములో మీకు ఎన్నో విషయాలు చెప్పాను కనుక ఆల్రైట్గా వీడియో మరి అప్లోడ్ అయ్యింది, అది బయటకు కూడా వచ్చింది కనుక మీకు ఇంకా ఈరోజు చెప్పినటువంటి వాక్యము ఇంకా అర్థం కావాలి అని అంటే నేను ఏ విషయాలైతే నేను చెప్పానో ఆ విషయాల్లో అవన్నీ కూడా ఆ వీడియోలో రాత్రి వచ్చినట్టు వీడియోలో మీకు ఉంటుంది. మీరు వినగలిగిన వారు వింటే నేను ఈరోజు చెప్పింది మీకు అర్థమవుతుంది కనుక దయచేసి ఈరోజు అంశము రాత్రి చెప్పిన అంశమే. ఏంటి అంశం అంటే విశ్వాసీయ పోలికలు. కనుక విశ్వాస యొక్క పోలికలు పోల్చినప్పుడు ఆ పోలికలలో ఏం కనపడుతుంది, ఎలాంటి లక్షణం కనపడుతుంది అనే సంగతులు 3 చెప్పాను. ఎన్ని చెప్పానండి? రాత్రి వచ్చిన వాళ్ళకి చెప్తే 3 చెప్పాను. 1 కుమారుడు, 2 ఉపాధ్యాయుడు, 3 మంచి సైనికుడు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం ఇచ్చండి. కనుక కుమారుడు లాగా అంటే దేవుడు తన సంఘాన్ని విశ్వాసి అనబడిన నిన్ను, విశ్వాసి అనబడిన మిమ్మలను, విశ్వాసులైన మన అందరినీ కూడా విశ్వాసి యొక్క పోలిక ఎలాగ ఇందులో చూపిస్తున్నాడో, ఎలాగ ఆయన మనకి కనపరుస్తున్నాడో, విశ్వాసి పోలికలు ఇందులో మనకి ఎలా కనబడుతున్నాయి అంటే కుమారుడు లాగా అని చెప్పాను. కుమారుడు లాగా చెప్పాను. అలాగని చెప్పి ఇప్పుడు నేను ఇవన్నీ రాత్రి చెప్పిన విషయాలు ఏం చెప్పను. ఊరికి నేను చెప్పే వాక్యానికి ముందుగా ఏం చెప్పానో పరిచయం చేయటం కొరకు కనుక కుమారుడు లాగా. అయితే ఈ కుమారుడు లాగా ఉండడానికి
ఒక విశ్వాసమైన నిన్ను ఒక కుమార్తెలాగా ఉండడానికి, ఒక కుమారుడుగా ఉండడానికి ఒక పోలిక దేవుడు నిన్ను పెట్టాడు. అంటే ఆయన కుమారుడు, ఆయన కుమార్తె అని చెప్పాను. అయితే అందులో లక్షణం ఏమిటి అంటే కుమారుడుగా పోల్చిన దేవుడు, కుమార్తెగా పోల్చిన దేవుడు ఆ యొక్క వ్యక్తిలో లేకపోతే అనగా ఆ పోలికలలో కనబడుతున్నట్టు విశ్వాస యొక్క పోలికల్లో కనబడుతున్న విషయం ఏంటి అంటే ప్రియుడుగాను. ఏంటంటే ప్రియుడుగాను అంటే ఆయన కుమారుని ఎంతో ప్రియుడుగా ఉండేలాగా ఆయన సిద్ధపరిచాడు, లేక ఆ లక్షణాన్ని చూపిస్తున్నాడు అని చెప్పాను. రెండవది ఉపదేశకుడు లాగా. అంటే ఉపదేశకుడు ఎలా ఉండాలి? సామర్థ్యము కలిగి ఉండాలి, నమ్మకత్వము కలిగి ఉండాలి. అంటే ఉపాధ్యాయుడు అనే పోలిక నీలో ఉంటే, ఉపాధ్యాయుడుగా నీవు ఉండాలనుకుంటే విశ్వాసం పోలికలో నిన్ను అనగా ఉపాధ్యాయుడని పిలిచినప్పుడు అనగా నీకుండవలసిన లక్షణం ఏమిటి అంటే సామర్థ్యము, అనగా రెండవది ఏంటమ్మా? నమ్మకత్వము. ఇది ఉపాధ్యాయునిలో ఉంటూ ఉన్నది గొప్ప ఏంటంటే లక్షణము. అలాంటి లక్షణం సంఘములో ఉన్న విశ్వాసి సహోదరులకు ఉండాలి. మూడవదిగా మంచి సైనికుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ పోలిక మనల్ని ఎలా పోల్చాడంటే మనం మంచి సైనికుడుగా మనల్ని పోల్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మూడు విషయాలు రాత్రి చెప్పాను. అయితే ఈ రోజు కూడా మళ్ళా ఈ మూడో విషయాన్ని చెప్పి వీలుగా ఉంటే ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అంటే రాత్రి చెప్పిన మూడు విషయాన్ని మళ్ళా ఈ రోజు కంటిన్యూ చేస్తాము. బైబిల్ గ్రంథంలో నుంచి తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించము. ఒకసారి గట్టిగా స్తోత్రించగలరా? వింటున్నారు కదా? ఇక్కడ విశ్వాసులు అనబడిన సోదరులగా విశ్వాసు యొక్క పోలిక ఏంటంటే నేను ఎలా పోలుస్తున్నాడంటే మంచి సైనికుడుగా, మంచి సైనికురాలుగా నిన్ను పోలుస్తూ ఉన్నాడు. అయితే సంఘములో చేర్చబడి నుండి రక్షించబడి విశ్వాసులైన వారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మరి ఎవరైనా కావచ్చు, సంఘంలో చేర్చబడి నమ్మి బాప్తిసం పొంది మారు మనసు పొందిన వాళ్ళందరూ కూడా ప్రభు వాక్యము చెప్పేది ఏంటంటే ఎన్నో రకరకాలుగా ఎన్నో సంగతులు చెప్తూ ఉండగా సంఘం మరొక రీతిగా ప్రభు పోలుస్తూ పోలిక చూపిస్తున్నాడు. ఆ పోలిక సైనికుడుగా. సైనికుడు అంటే మీకు చెప్పనక్కర్లేదు దేవుని పిల్లలారా. సైనికుడు అంటే మిలిటరీ వాడు, అంటే దేశాన్ని కాపాడేవాడు. దేశము అనగా పరాయి యొక్క దేశస్తుల చేతుల్లో చిక్కకుండా ఆ దేశాన్ని కాపాడుకుంటూ రాత్రనగా పగలనగా సరిహద్దులలో తిండి మాని భోజనము మాని ఇదిగో నిద్ర లేక సమయము కాక అసమయము కాక ఎప్పుడు కూడా దివారాత్రములను ఆ దేశాన్ని కాపాడుకుంటూ వచ్చే వ్యక్తి సైనికుడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే శత్రువు తన దేశం మీద పడకుండా, శత్రువు తన మీద పడకుండా కాపాడుకునే బాధ్యత సైనికుల మీద ఉంది. అయితే ఈ రోజున ఈ సమయంలో ఇక్కడ కూర్చున్న సంఘ విశ్వాసులందరూ కూడా క్రైస్తవ సైనికులని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. మీ కుటుంబాల మీద అలాగే మీ సంఘం మీద, క్రైస్తవ యొక్క మందిరాల మీద, క్రైస్తవ యొక్క సేవల మీద, అలాగే భూమి మీద జరుగుతున్న పరిచర్య మీద, వ్యక్తిగతంగా మీ జీవితాలలో అనగా మీ మీద
ఇదిగో శత్రువైన సాతాను యొక్క పోరాటం ఉంది కనుక ఆ పోరాటం నిమిత్తమై నువ్వేం చేయాలంటే సైనికుడుగా ఉండాలి. అది కూడా ఎలాంటి సైనికుడుగా ఉండాలి? మంచి సైనికుడుగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ సైనికుడైతే పోరాడతాడో, ఏ సైనికుడైతే పోరాడడానికి ఇష్టపడతాడో, ఏ సైనికుడికి పోరాడడానికి తన మనసు వస్తాడు, పోరాడడానికి అనగా తిరిగి లేకుండా ముందడికి వేస్తాడు, అతన్ని కాపాడుకుంటాడు, అతడు ఆ దేశాన్ని కాపాడుకుంటాడు, అతడు తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే క్రైస్తవ సోదరులారా, ఆధ్యాత్మికమైన జీవితంలో అనగా స్త్రీలైన వారు కానీ, పురుషులైన వారు కానీ, యవనస్తులైన వారు కానీ ఒక సైనికులుగా ప్రభు సన్నిధిలో ప్రభు తీర్చిదిద్ది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, అలాగే మీ సంఘాన్ని కాపాడుకోవడానికి, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఒక సైనికులుగా చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అనగా మంచి సైనికుడు ఎవరు? నీవే. మంచి సైనికురాలు నీవే. దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో మనకి రాయబడిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో అనగా ఇజ్రాయేలీయులు అనగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ సైన్యము కొరకే ఆ గోత్రాలలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు యవనస్తులను సిద్ధపరిచాడు. ఆ 12 గోత్రాలలో కొంతమంది 20 సంవత్సరాల అనగా వయసు కలిగి ఆ పైబడిన వారిని అందరినీ కూడా సైన్యంలోనికి తీసుకునేవారు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఒకసారి దేవునికి స్తోత్రించుదాం, గట్టిగా స్తోత్రించుదాం, దేవునికి స్తోత్రించుదాం. నేను చెప్పేది ఏంటో తెలుసా? వాళ్ళు సైనికులుగా ఏం చేయబడుతున్నారంటే చిన్నపడుతున్నారు. ఈ రోజున క్రైస్తవ సంఘము ఆధ్యాత్మికంగా సైనికులుగా సిద్ధపడాలి, ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి, అలాగే పరిచర్య చేయడానికి సిద్ధపడాలి, పాటలు పాడడానికి సిద్ధపడాలి, అనగా దేవునికి ఇచ్చే విషయంలో సిద్ధపడాలి, అనగా పరిశుభ్రంగా అనేక మందిని ప్రభువులకు నడిపించడానికి సిద్ధపడిన ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలంటే ఆధ్యాత్మికమైన సైనికుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అయితే నిన్ను అలాగ పోల్చుతూ ఉండగా, నువ్వు పోల్చబడుతూ ఉండగా, నువ్వు ఆ విధంగా పోల్చబడడానికి సిద్ధపడడానికి నువ్వు ఇష్టపడుతుండగా, లేక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సిద్ధపరుస్తుండగా, అయితే ఈ పోలికలో నీకుండవలసిన లక్షణం ఏమిటి కదా? విశ్వాస యొక్క పోలికలో అనగా మంచి సైనికుడుగా నువ్వు పోల్చబడ్డావు. నేను మంచి సైనికుడు, మంచి విశ్వాసుడు, నేను మంచి సైనికుడిగా నా కుటుంబాన్ని అనగా కాపాడుకోవడానికి దేవుడు నన్ను సిద్ధపరిచాడండి. నన్ను అనగా సంఘములో ఒక మంచి సైనికుడిగా పెట్టాడండి. మా సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయడానికి ఒక యుద్ధ వీరుడిగా నన్ను ఉంచాడండి. ఇదిగో ఈ సమయంలో నన్ను సైనికుడిగా ఉంచాడండి. అనగా నా సంఘానికి నన్ను ఏం చేశాడు తెలుసా? ఒక యోధుడిగా ఉంచాడండి, ఒక సైనికుడిగా ఉంచాడండి, ఒక పోరాడేవాడిగా ఉంచాడండి, ఒక పోరాడేగా అనగా బిడ్డగా నన్ను బలపరిచాడండి. నేను సైనికుడు. విశ్వాస పోలిక ఏంటో తెలుసు అంటే సైనికుడు. విశ్వాస పోలిక ఏంటండి? సైనికుడు. అయితే ఈ సైనికుడి యొక్క లక్షణం ఏం చేయాలి తెలుసా? శ్రమ పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అతని లక్షణం ఏంటి? శ్రమ పడాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. సైనికుడు ఎప్పుడు కూడా అతని లక్షణం ఏంటి తెలుసా? నేను శ్రమ పడాలి కానీ సుఖపడాలనుకో. అర్థమవుతున్నాడు? నువ్వు నిజముగా క్రైస్తవ సంఘములో క్రీస్తు యేసు నామములో బాప్తిసం పొంది వారి మధ్యన పొందిన సోదరులారా, దయచేసి ఒక సైనికుడిగా అనగా పోలుస్తూ ఉంటే, విశ్వాస యొక్క పోలికల్లో నేను మంచి సైనికుడిగా పోలుస్తూ ఉంటే, ఆ సైనికుడు కూడా వేసిన లక్షణం ఏంటో తెలుసా? శ్రమ పడడము, సుఖపడడం కాదండి. నీకు నిద్రలేకపోయినా ప్రార్థన చేయాలి, నీకు నిద్రలేకపోయినా కార్యక్రమాలకు రావాలి, నీకు నిద్రలేకపోయినా నీకు అలసటగా ఉన్నా ఏం చేయాలి? ఎక్కడ దాకా నన్నే చూడండి. సైనికుడు అనేది శ్రమ
శరీరం బాగలేదని కాదు, లేదా ఆరోగ్యం బాగలేదని కాదు, సమస్యలు వచ్చినాయని కాదు, పరిస్థితులు వచ్చినాయని కాదు. ఈ విధాన్ని కూడా పక్కన పెట్టి ఏం చేయాలి తెలుసా? ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు ఒక పోరాటము నా ముందు నాకు పెట్టారు. అది నా లక్షణం. నా లక్షణం ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడుగా నాకు ఉండవలసిన లక్షణము, ఒక మంచి సైనికుడుగా నాకు ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? ఇదిగో శ్రమ పడాలి, నా సహోదరుల కొరకు శ్రమ పడాలి, నా కుటుంబం కొరకు శ్రమ పడాలి, లేకపోతే నా సంఘం కొరకు శ్రమ పడాలి, నా గ్రామం కొరకు శ్రమ పడాలి. నశించిపోతున్నా ఇదిగో ఆ నశించిపోతున్న ఆత్మల కొరకే నా యొక్క శ్రమ ఏంటో తెలుసా? ఇదిగో వారి రక్షణ పొందాలి, వారి బాధపరిచి పొందాలి, పాపానికి దూరముగాను దేవునికి దగ్గరగా వారిని చేర్చి అలాగే సిద్ధపరచేటువంటి గొప్ప సైనికులుగా నేనుండాలి. అది గొప్ప లక్షణములో దేవుడు బిడ్డరా అలాగే పేరుకలో లక్షణమే కలిగి ఉండాలని తెలుసా? శ్రమ పడాలి. గట్టిగా దేవుడికి స్తోత్రం పాల్గొని కదా. హల్లెలూయా. రెండు చేతుల ప్యాకెట్ స్తోత్రం చెప్పండి. శ్రమ పడాలి దేవుని బిడ్డ. నువ్వు అనగా డబ్బు సంపాదించడానికి శ్రమ పడుతున్నావు, డబ్బు సంపాదించడానికి రాత్రులు పోగా కష్టపడుతున్నావు, ఎంత లేకుండా దేవుడి సన్నిధిలో కూర్చోడానికి అనగా కురుబాట పడుతుంటావు. అది పెద్ద శ్రమగా అంటావు. అది ఎలా మాట్లాడతాడే? నేను నిద్ర లేకుండా కూర్చున్నాను, నిద్ర లేకుండా చేస్తున్నాను అంటున్నావు. దేని కొరకు? దేవుడి బిడ్డ అర్ధరాత్రి వరకు అమరాత్రి వరకు అనగా నువ్వు అనగా సుఖపడకుండా కష్టపడాలి, పెద్ద రూపాయలు సంపాదించాలి అని చెప్పుకుంటూ అనగా ఎంత టైం అనగా శరీరం యొక్క బలహీనత పక్కన పెట్టు చేస్తూ అనగా కష్టపడుతున్నావు. అది ఒకవేళ నీకు ఏమవుతుందో తెలుస్తుంది, నీ శరీరానికి మాత్రమే అది నీకు సహాయపడుతుంది. కానీ ఇదిగో క్రీస్తునందు దేవుని బిడ్డలారా నీవు శ్రమ పడుతున్న శ్రమ నీ ఆత్మీయ జీవితానికి ఇక్కడలో ఎక్కడంటే పరలోకమందును ప్రయోజనకరము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడంటండి? ఎక్కడెక్కడికి ప్రయోజనకరం అంటండి? ఎక్కడెక్కడ ప్రయోజనకరం అంటండి? ఇక్కడ ప్రయోజనమే. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీవు పరలోకమందును అనగా దేవుని దగ్గర దేవుని సన్నిధిలో అది అప్పుడు కూడా నీకు ప్రయోజనమే. అయితే నువ్వు ఏది ప్రయోజనకరంగా చేస్తున్నావు? ఇక్కడ కష్టమనేది, ఇక్కడ ఉండేది, ఇక్కడ అనగా మనకి సహకరించదు ఏదేందో దాని కొరకు రాత్రులు పగలు కష్టపడుతున్నావు. అది మాత్రం ఇక్కడ వరకు మాత్రమే నీకు ఏం చేయబడుతుందంటే ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్తున్న ఆధ్యాత్మికమైన పోరాటం ఎందుకు చూసారా? ఆధ్యాత్మికమైనది ఒక లక్షణం ఎందుకు చూసారా? ఆధ్యాత్మికమైన ఒక కోరికను చూసారా? ఆ కోరిక విశ్వాసి అయి ఉంటే, ఆ విశ్వాసి అనే కోరికలో నువ్వు మంచి సైనికుడు అయి ఉంటే, ఆ సైనికులలో ఏముండాలంటే శ్రమ పడేటి లక్షణం ఉండాలి. శ్రమ పడేటి లక్షణం ఉండాలి. దానికి లేదు. ఆలోచించు, నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆశీర్వాదం రాదు, నీకు ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం ఉండి చోట పెద్ద ఏమంటాడంటే సిల్లి సంచి లాంటి పెట్టాడు, అందులో పడుతూ ఉంటుంది. కానీ అది ఎక్కడ ఉంటుంది? వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి చెయ్యెత్తి చూస్తావు, నీకు కనిపించదు. చెయ్యెత్తి చూస్తావు, కనిపించదు. ఈ రోజున ఆలోచించండి. పరిచయం ఉంటుండగా, ఎవరి పరిచయం ఉంటుండగా, ఇక్కడ దైవ కార్యక్రమాలు ఉంటుండగా ఎవరికి వాళ్ళే ఏంటండి చెవుడు పాములు వల్లే, లేకపోతే నన్ను ఎవరు చూడలేదులే అని పిల్లి అనుకున్నట్టు కళ్ళు మూసుకుని పాలు తాగుతుండగా కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరికి వాడే. ఆలోచించు. నీ జీవితంలో అనగా భూమి మీద నీకు అప్పగించిన సంఘము, నువ్వు అప్పగించిన పరిచర్య, నీకు అప్పగించిన సేవకులు, నీకు అప్పగించినట్టు దేవుని పిల్లలు అనేటువంటి వాళ్ళు ఏమన్నారు? వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలిసి ఇక్కడ భూమి మీద జరుగుతున్న ఈ పరిచర్య విషయంలో ఎవరైతే మంచి సైనికులుగా పోరాడు, ప్రార్థన చేస్తేనే పోరాటం కాదు, పరిచర్య చేయాలి. పరిచర్య చేస్తేనే కాదు, దేవుని బిడ్డలారా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కూడా చేయాలి. ఇవన్నీ కూడా భూమి మీద సంఘములో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని పాలు పొందుతూ వాటిని చేస్తూ వాటి ప్రకారంగా బ్రతుకుతున్న వాడే ఎవరంటే విశ్వాసి. దేవునికి స్తోత్రం చెప్పండి, కడిగి చెప్పండి. విశ్వాసాన్ని చెప్పుకుంటున్నావు అనగా ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని బిడ్డలు నేను విశ్వాసునండి విశ్వాసులని చెప్పుకున్నావు. ఎక్కడ నీ విశ్వాసువి? ఏ చోట విశ్వాసువి నీవు? ఆలోచించు. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ కట్టుబడింది? ఎక్కడ కట్టబడుతూ ఉంటే అలాగే నువ్వు పెంపాలు అవుతున్నావు. ఒకసారి ఆలోచించు సహోదరులారా ఆలోచించు. నీ జీవితంలో గట్టిగా దేవునికి స్తోత్రించగలరా? రెండు చేతుల పైకి స్తోత్రించగలరా? నేను చెప్తున్న మాట ఏంటో తెలుసండి.
విశ్వాసుడే. నేను విశ్వాసుడే అనుకుంటే, కానీ నువ్వు చేయవలసిన పని, నువ్వు పోరాడవలసిన పోరాటము, నువ్వు చేయవలసినట్టు మంచి సైనికుడు చేయవలసిన పని ఏంటో తెలుసు అంటే, ఇదిగో నీకు అప్పగించబడినటి పరిచర్యలో చాలా పని ఉంది. లేదే అక్కడి నుంచేమి ఒక మంగళవారం ప్రార్థన లేదే, ఒక శనివారం ప్రార్థన లేదే, ఆయా చోట్ల ప్రార్థన కూటాలు లేవే, అదే ఆయా ఆలోచన లేదే, పరిచర్య కొరకు నీకు ఆలోచన లేదే, ఒకరితో ఒకరు కలిసి చేసుకుందామని లేదే, ఒకరు కలిసి ఒకరు అనగా దేవుడు పని చేద్దామండి అనేది ఆలోచన. సైనికులు ఎప్పుడు కూడా కలిసి చేస్తారండి, లేకపోతే ఓడిపోతారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. సైనికులు ఎప్పుడు కూడా కలిసి చేయలేదా, అక్కడ వాటమే తప్ప ఏముండదు. ఆ కమాండర్ ఏం చేస్తాడండి, ఆ కమాండర్ ఏం చేయగలడు? ఇక్కడ వీళ్ళు ఐక్యత లేకుండా, వీళ్ళు ఒక క్రమం లేకుండా, వీళ్ళు ఒక పద్ధతి లేకుండా, వీళ్ళు కలిసి చేసుకోవాల్సిన యుద్ధాన్ని, వీళ్ళు కలిసి చేసుకోవాల్సిన పనిని, వీళ్ళు కలిసి అనగా నడిపించుకోవాల్సిన పరిస్థితులు వీళ్ళు చేయకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉంటుంటే అనగా అక్కడ గెలవగలుగుతారా, అక్కడ గెలుపు చూపిస్తారా? మళ్ళీ తిరిగి ఏంటంటే కమాండర్ మీద పెడతారా? కమాండర్ కొంతమంది అంటండి నాయకుడు సరిగ్గా లేకపోతే నాయకుడు ఏం చేస్తాడు? కమాండర్ ఏం చేస్తాడండి? కమాండర్ నేర్పించాడు, కమాండర్ చక్కగా ఇలా యుద్ధం చేయమన్నాడు, ఇలా అనమన్నాడు, ఇలా ఉండమన్నాడు, ఇలా చేయమన్నాడు, ఈ ఉన్న తర్వాత ఒకరు ఇలా చేయాలి, ఈ విధంగా ఉండాలి. కమాండర్ ఏం చేస్తాడో తెలుసా? అతను ముందుగా అన్ని నేర్పి దానికి సిద్ధపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, నువ్వేమో సైనికుడు అయింది వంకర పనులు చేస్తుంటే, వంకర ఆలోచన నీకు ఉంటుంటే, వంకర పద్ధతులుగా నువ్వు ఉంటుంటే నువ్వు గెలుపుని ఎలా ఇవ్వగలుగుతావు? ఆ దేశానికి ఇవ్వగలవా? ఒక ఆధ్యాత్మికమైన సైనికుడు అయితే దేవునికి ఇవ్వగలవా, లేకపోతే సాతానికి ఇవ్వగలవా? నువ్వు గెలుపునంటే ఒకవేళ అలా ఉంటే సాతానికి మాత్రమే నువ్వు గెలుపునిస్తావు, దేవునికి గెలుపునివ్వలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? అదే కదా, నువ్వు ఏమి మార్చుకుని నీ జీవితాన్ని సరి చేసుకోవాలి తప్ప ఇక్కడ ఏమి వెళ్ళిపోయిన రోడ్ల మీద ఇష్టానుసారంగా బ్రతుకుతుంటుంటే, ఇష్టానుసారంగా ఉంటుంటే నేను ఉంటాను అని స్త్రీ పురుషులు ఎవరు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఉంటాము అనుకుంటే ఏం చేస్తుందండి? ఆ సైనికులు ఏం చేస్తారండి? అపజయాన్ని ఇస్తారు కానీ జయాన్ని ఎవరు. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. మీరు సైనికులైతే, మీ పోలిక విశ్వాస పోలిక అయితే, నేను విశ్వాస పోలికలకు వచ్చానండి. రాత్రి చెప్పాను కదా, పోలిక అంటే పోలిక, విశ్వాస పోలిక. రాత్రి గొంగళ పులుగు గురించి చెప్పాను. పోలిక అంటే ఏం తెలుసా? ఏంటండి? గొంగళ పులుగు ఏమైపోయిందండి? సీతాకోక చిలుక. అంటే గొంగలి ఏమైంది? సీతాకోక చిలుక వలె ఏ పోలికలోకి వచ్చింది? సీతాకోక యొక్క పోలికలోనికి వచ్చింది. రాత్రి చెప్పినట్టు విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకొని వచ్చిన వాళ్ళు కనుక ఇప్పుడు ఈ శ్వాసి కూడా ఏం చేయాలో తెలుసు అంటే, ఒకప్పుడు ఎలాగ బ్రతికామో, ఎలా జీవించామో, ఎలా నడిచామో, ఎలా ఉన్నామో, ఎలాగ నీ జీవితంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని రక్తంలో కడగబడ్డామనియో, మారు మనసు పొందామనియో, యేసే దేవుడని చెప్పి నువ్వు బ్రతుకుతున్నావు. బ్రతుకులోనికి ఏమొచ్చిందో తెలుసా? విశ్వాసి అనే పోలికలోనికి వచ్చావు. రాగానే విశ్వాస పోలికలోని మంచి సైనికులుగా దేవుడిని ఏం చేశాడు? తీర్చిదిద్దాడు. శత్రువైన సాతాను నీ జోలికి రాకుండా, శత్రువైన సాతాను నీ కుటుంబాన్ని తాకుండా, శత్రువైన సాతాను సంఘాన్ని తాకుండా కాపాడుకోవడానికి నేను ఏం చేశాడు? ఒక సైనికుగా పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఓ సైనికురాలా, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? శ్రమ పడాలి. కనుక సంఘములో, పరిస్థితులలో, అన్ని విషయాల్లో, కుటుంబాలలో నువ్వు శ్రమ పడిన ఒక సైనికులుగా ఉంటే నువ్వు ఎవరికి జయమిస్తావంటే దేశానికి జయమిస్తావు, సాతానికి అపజయాన్ని ఇవ్వబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానికి అపజయం ఇచ్చే వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పగలరా? అమ్మో, సాతానికి అపజయం ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారా? అంటే ఉన్న వాళ్ళందరూ కూడా దానికి జయమిస్తారా? దాని కూడా ఏంటండి, దాని కూడా వెనకాల తప్పట్లో కొడుతుంటున్నారా? చెప్తే మీకు అర్థం అవ్వలేదా? సరే, అర్థం అవ్వకపోతే దయచేసి ఇప్పుడైనా చెప్పండి. దేవునికి విజయం ఇచ్చే వాళ్ళందరూ కూడా స్తోత్రం చెప్పండి. దేవునికి విజయం ఇస్తారా? సరే, చూద్దామండి.
ఎందుకంటే మీ విశ్వాసాన్ని నేను ఎందుకు కాదనకూడదు? ఏమో నాకన్నా గొప్ప విశ్వాసం మీ దగ్గర ఉందేమో. ఎవరిని తక్కువగా ఎంచకూడదండి. అర్థమవుతుందండి? కనుక దేవుడు బిడ్డలారా, అందుకే దేవుడు మిమ్మల్ని ఏమన్నది మంచి సైనికులు అంటాడు. అందుకే కష్టపడండి, శ్రమ పడండి. సైనికుడికి ఏ లక్షణం ఉంటుంది ఒకసారి చెప్పండి, చెప్పాలి. ఏ లక్షణం ఉంటుంది? శ్రమ పడాలి సైనికుడు అనేవాడు. కానీ మీరు ఎప్పుడు శ్రమ పడతానే ఉండాలి. దేవుల్లో మీరు నడవడానికి శ్రమ పడాలి, మీ కుటుంబం నడవడానికి శ్రమ పడాలి, సంఘంలో సహోదరులు అనగా ప్రభువులు నడిపించడానికి శ్రమ పడాలి, అందులేని వారు రక్షణ పొందడానికి శ్రమ పడాలి. ఒక సైనికుడిగా దేవుడిని సిద్ధపరిచాడు. నేను మరొక మాట చెప్తాను దేవుని పిల్లలారా. 3వ మాట, ఇది రాత్రినే నేను కంటిన్యూ చేసినప్పుడు 4వ మాట ఏంటో తెలుసు అంటే దేవుని పిల్లలారా చదువుకుందాం. ఇందులోనే 4వ మాట ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవగలరా? మరియు ఎవరంటండి? ఈ మాట మర్చిపోకండి. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడకుంటే వానికి కిరీటము దొరుకుడు. హల్లెలూయా! 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. కిరీటం కావాలన్నా దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర ఉన్న కిరీటం దేవుని స్తోత్రం చెప్పండి. కిరీటం కావాలి. కిరీటాలు పెట్టుకున్న వాళ్ళు అందరూ ఎవరండి? రాజులు, రాణులు చెప్పాలి. ఏంటండి? రాజులు, రాణీలు. కిరీటాలు అందులోకి మనం పెట్టుకునే కిరీటాలు ఒకవేళ దేవుని బిడ్డల దొంగలు దోసుకెళ్ళిపోవచ్చు, లేకపోతే మనం చేసుకునే కిరీటాలు ఎవరైనా పట్టుకుపోవచ్చు. కానీ దేవుడు మనకిచ్చే కిరీటము అంటే దేవుడిచ్చే కిరీటం కనుక దానికి భద్రత దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడో తెలుసంటే 4వ మాట, జట్టి అయిన వాడు లాగా. ఎలా ఉండాలండి? విశ్వాసుని ఎలా పోలుస్తున్నాడు? విశ్వాసు పోలిక ఎలా ఉంది? జట్టి అయిన వాడు, జట్టి అయిన వాడు. మరి జట్టి అయిన వారికి ఎలాంటి లక్షణం ఉండాలి? కావాలి కదా, ఎలాంటి లక్షణం ఉండాలి? తొందరగా జట్టి అయిన వాడు చదువుదాం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో చాలా రకరకాల కిరీటాలు దేవుడు మన కొరకు ఉంచాడు. కనుక మీరు ఎలాంటి కిరీటం పొందుకుంటారో నాకు తెలియదు, నేను ఎలాంటి కిరీటం పొందుకుంటానో తెలియదు. మనము ఈ లోకంలో దేవుని సన్నిధిలో దేవుని పని, దేవుని కార్యం, మన ఆధ్యాత్మిక జీవితం కాపాడుకుని పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు ఉంచబడిందంటే మనం చేసిన ప్రతి పని. ఏమండి, కొంతమంది ఆత్మలు నడిపిస్తారండి, కొంతమంది ఆత్మలను ఏం చేస్తారు? ప్రభు యొక్క మందిరాన్ని తీసుకుని వస్తారు. కొంతమంది పరిచర్య చేస్తారు, కొంతమంది దేవుని కొరకు ఏదేదో చేస్తారు. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కార్యక్రమాలు దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన దాన్ని బట్టి దేవుడు వారికి ఇవ్వబోతున్నది కిరీటాలు బైబిల్ గ్రంథంలో ఉంది. అయితే ఇప్పుడు మనం అధికారిగానే మనం నేర్చుకోబోతుంది ఏంటంటే పోలిక. ఏ పోలిక? జట్టి అయిన వాడు. జట్టి అయిన వాడు. జట్టి అయిన వాడంటండి అతనికి ఏంటండి ఎలాంటి లక్షణం ఉంటుందండి? నియమము ప్రకారముగా బ్రతుకుతాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఒక నియమం ఉండాలండి. 40 రోజులు నియమం పెట్టుకున్నారనుకోండి, అందులో లాగినే కానీ రారండి. అంటే 40 రోజులే ఆ నియమం ఏమా, ఆ 40 రోజులు రారు. తర్వాత మన 40 రోజులు వచ్చేస్తారన్నాడు. 40 రోజులే కదా క్రైస్తవుల్లో ఉంది ఆ 40 రోజులు. ఇంకెక్కడ అన్నిలో కూడా ఉంది. క్రైస్తవులు ఏముందంటే మాల ఉంటుంది. ఆ మాల వేసుకుంటారంటే చేతి చేసి 40 రోజులు ప్రార్థన చేయమ్మా, మంచిదే కాదని నేను అంటలే. ప్రార్థన చేయడం మంచిది, 40 రోజులు కాదు 80 రోజులు చేయి, మంచిదే. కానీ ఇదేంటంటే ఇదేమనేమో అండి బాబా, మాల అంటే 40 రోజులు మనం ఏంటంటే మాల అంటండి. ఆ మాలలో వేసుకున్నప్పుడు అని మాసం తినరటండి. ఏం తినరటండి? మాసం తినరటండి. ఇక చూడండి, ఇంకా చాలా ఉన్నాయండి. కనీసం అడే ఆ యవనస్తురాలు అయితే, ఆ అబ్బాయి యవనస్తులు అయితే కర్మగారు ఆయన పక్కనే చేయాలంటండి. చెప్పాలి ఈ విషయాలు.
ఎవరు చెప్పాడంటే? ఎవరు చెప్పాడు? ఇది బైబిల్లో చెప్పిందా? బైబిల్ వాక్యం చెప్పిందా? ఏమంటే ఆలోచించండి. ఎక్కడ చెప్పింది? బైబిల్ ఎక్కడైనా చెప్పండి. నేను అంటే ఇప్పుడు మానేస్తాను సేవ. ఇవన్నీ కూడా సాతాను కల్పించి మోసం చేస్తుంటే మోసం. దాని కొరకు ఏం చేస్తారంటే అబ్బో ఎంత ఎలా ఉంటారో తెలుసండి. ఏసు వచ్చే వరకు ఉండొచ్చు కదా. నువ్వు ఆధ్యాత్మికంగా ఉండు, శారీరకంగా ఉండకన్నా. ఏంటి? ఆధ్యాత్మికంగా ఉండు, శారీరకంగా ఉండకన్నా. ఆధ్యాత్మికమైన నియమాలు నియమించు. ఏం పిల్లలారా, దేవుడు దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు మనం పాడుకుంటాం మన దైవజనుడి పాట. ఎవరైనా కృపా మినిస్ట్రీ మ్యాచెస్ గారు పాట, నాకు నీ నియమములన్నీ నేర్పి. ఏం నేర్పండి? నీ నియమములన్నీ నేర్పి అనేటువంటి శరణవంతులు ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జడ్డి అనేవాడు నియమం ప్రకారం, ఒక నియమం లేకుండా ఉంటే నేను ముందు వెళ్తాను, నేను వెనకాల వెళ్తాను, నేను పడగొట్టేస్తాను, నేను గెంతేస్తాను, నేను తొక్కేస్తాను అని ఇలాంటి నియమాలు పెట్టుకుంటూ వెళ్ళాడు అనుకోండి, అది పోరాటానికి విజయం వరగానే అల్లారవుతుంది, అపచయం అవుతుంది. చూడడానికి ఎలా ఉంటుందో చాలా భయంకరంగా. ఒక నియమం ఉండాలండి. 11 గంటలకు నియమం ఉందండి. నేను ఆదివారం 10 ఎవరు చేయమన్నాడండి? అసలు పని పెట్టుకోవద్దని దేవుడు చెప్తే నువ్వు పని చేస్తావా? అందుకే ఆశీర్వాదకరంగా నువ్వు ఉండట్లేదు. నియమం లేదా? నియమం లేదా నీకు? ఆలోచించు. నువ్వు నీకు ఒక పేరుకేంటి? విశ్వాసివా? ఆలోచించు, ఒకసారి ఆలోచించు. దేవుడు ఇంతగా మాట్లాడుతుంటే నువ్వు మార్చుకోలేక ఆదివారమే పని పెట్టుకోకు. మానే నీ పిల్లలతో, నీ భార్యతో చక్కగా టైం గడుపు. ఆ టైంకి అనగా నీకు పెట్టిన నేను 11 గంటలు రా ప్రభు సన్నిధిలో. అది అక్కడికి వెళ్ళొచ్చు, పరిగెత్తుకొచ్చి అలాగే మనశ్శాంతి లేకుండా, అలాగే ఇంటికాడేమో కుదురు లేకుండా కంగారు పడి, ఆవిడ కంగారు పెట్టి, నువ్వు కంగారు పడి, పిల్లలు కంగారు పెట్టి, అనగా లేకపోతే ఒంటరి వైగవాడు నువ్వే కంగారుగా అయ్యో ఆందోళనతో కంగారుతో వచ్చి ఇక్కడ కూర్చొని ఆరాధన దేవుడు ఉంటాడండి. నీకు మనశ్శాంతిగా దేవుని ఆరాధించడానికి ఏమన్నాడు? ఈ పూర్ణ హృదయంతోనూ, ఈ పూర్ణ ఆత్మతోనూ, ఈ పూర్ణ మనసుతోనూ, ఈ పూర్ణ ఏం చూడండి, ఈ దేవుడే యెహోవాను సేవించున్నాడు. ఎలా సేవిస్తున్నావు? ఎలా సేవిస్తున్నావా? ఒకసారి మనసారా వచ్చి సేవించగలుగుతున్నావా? మేము ఒక ఆదివారము లేవు, ఒక మంగళవారం లేవు, ఒక శుక్రవారం లేవు, లేకపోతే ఒక శనివారం లేవు. ఇలాగా ఎన్నో నియమాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అవసరం లేని నియమాన్ని ఏం చేసుకుని ఒక మాల వేసుకుని, ఒక డ్రెస్ వేసుకుని, అది నియమం అని చెప్పేసి ఏం చేస్తా? బాస్కెట్ వేసి కూర్చుని ఏం చేస్తా? కనీసం మొగుడికి టీ కూడా లేకోకుండా ఉంటాం. లేదనుకుంటారండి. బోర్డు విన్నామండి. ఏమంటారండి? అది తెచ్చుకున్న కూర ఉన్నావు నువ్వు, ఏమంటే వండుకో అంటావు. ఆలోచించు. అది తెచ్చుకున్న కూర వండడానికి వీలేదు. అలాగే ఆ తెచ్చిన కూర ఏంటంట? మాంసం అంట. ఉండవు. అదే దేవుడు అదే చెప్పాడు, అదే చేశాడు. సరే కదా, ఆధ్యాత్మికంగా చేయదనుకుంటే ఏం చేస్తా తెలుసా? చర్చి మానేసి, ప్రాంతం మానేసి, వంటండి అలా బట్టలు పెట్టి ప్రాంతంకి వచ్చే తెలుగు గారు ఉన్నారు. ఇది మరీ దారుణం. ఇందులో ఎలా చేస్తారో అందులో మాత్రం చేయరు. ఏమన్నా మీకు అర్థమవుతుందా? చూడండి, నియమం లేదా నీకు? నీకు నియమం నేర్పించలేదా? నియమం లేదా? ఆలోచించు. జడ్డి అనేవాడు నియమం ప్రకారంగా రావాలని, నియమం ప్రకారంగా ప్రభు సన్నిధిలో ఎదగాలని, నియమం ప్రకారంగా వాక్యం చదవాలని. అబ్బా, వాక్యం చదవాలా? అవును. రోజుకి నువ్వు ఆయన ఎన్నిసార్లు చదువుకునే వాక్యం? దేవుడు ఉంటారా? కరెక్ట్ గా మా అబ్బాయిని అడిగితే, మా అబ్బాయిని అడిగితే రోజుకి ఎన్నిసార్లు చెప్తావని అంటాడు. కరెక్ట్ గా చెప్తాడు. అయితే అలాగే రోజుకి ఎన్నిసార్లు వాక్యం అనగా చదువుతావని అంటాడు. అది మాట్లాడతాం. ఆలోచించండి. ఏర్పడిన దేవుడు ప్రశ్న. ఆలోచించు. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీకు ఒక బైబిల్ ఉందని, నీకు ఒక వాక్యం ఉందని, అది చదవాలని, అనగా ప్రతిరోజు సాయంత్రమో ప్రతిరోజు ఒక పూట 2 పూటలు చదవక్కర్లేదు, కష్టపడిపోతారు కదా. కానీ ఏదో ఒక పూట చదవాలని నిజంగా బైబిల్ చదవకపోవడం, ఎక్కువసేపు ప్రార్థన చేయకపోవడం, లేకపోవడం లేదండి. ఈ రోజు పాపంలో పడిపోవటం, అనగా దేవుడికి దూరం వేస్తే అల్లగా బతకడానికి కారణం ఏంటంటే వాక్యం చదవకపోవడమే, రెండోది ప్రార్థన చేయకపోవడమే కారణము అని ముందు
చెప్తున్నాను. అందరికీ దేవుడు స్తోత్రం చెప్పండి. మాటిగా చెప్తున్నాను. ఒకసారి ఆలోచించు. ఏమండి, గంటల వరకు ఎవరితో సోదేస్తావు? ఆ సోదేసిన సమయంలో వచ్చి కూర్చుని అనగా ఏం చేయాలి? బైబిల్ చదవచ్చు కదా. నీ జీవితం బాగుపడతాడు కదా. నీ జీవితం బాగుపడేది ప్రార్థన. నీ జీవితం బాగు చేసేదనగా ఏదో తెలుసా? ఇక్కడేమో ఉపవాస ప్రార్థన జరుగుతుంది, ఇక్కడేమో ఆలయ ప్రార్థన జరుగుతుంది, అక్కడెక్కడో గంతులు వేస్తా ఉంటావు, అక్కడెక్కడో తిరుగుతుంటావు. దేవుడు చూడట్లేదా? ఆలోచించండి. స్త్రీలారా, పురుషులారా ఆలోచించండి. ఆ గంట సేపు దేవుడి సైతం మోకరించి కూర్చోలేవా? ఒకవేళ ఏదైనా పని ఉంటే ఆలోచించు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఆలోచించు. నీ జీవితంలో నువ్వు తెలుసుకోవడానికి, నువ్వు అనగా బ్రతకడానికి దేవుని వాక్యమే ప్రార్థన. దేవుని ఉందా? ప్రార్థన చేస్తున్నావా? పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నావా? సాయంత్రం ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించు. నీకు ప్రార్థన చర్చకొచ్చి ప్రార్థన చేసేవాడి గురించి నేను చెప్పట్లే. చర్చకొచ్చి ప్రార్థన చేసేవాడు కాదు. నీ ఇంట్లో ప్రార్థన నీకు ఉందా? సాయంకాలం ప్రార్థన ఉందా? పొద్దున ప్రార్థన ఉందా? పొద్దున వాక్యం చదువుతున్నావా? సాయంత్రం వాక్యం చదువుతున్నావా? సమయం ఉంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవుని వాక్యం పక్కన నియమం ప్రకారంగా దేవుని మాటలు పంచుకుంటున్నావా? ఏంటంటే నియమం ప్రకారం శక్తి అయిన వాడు నియమం ప్రకారంగా చేయవలసిన ఎన్నో ఆధ్యాత్మికమైన ఆయన సంఘంలో దేవుడు పెడితే మనం అవి చేసుకోలేకపోతున్నాం, అవి చేయలేకపోతున్నాం. ఎక్కడ మనం నుండి దీవించబడతామండి? ఎక్కడ మనకు ఆశీర్వాదం ఉంటుందండి? ఎక్కడ ప్రభు కృపను పొందుతామండి? ఎక్కడ మన ప్రభు మనలను అనగా ఆశీర్వాదకరంగా చేయగలుగుతాడో ఆలోచించండి. ముందు చెప్తాడు ఏంటి తలకాయ లేదు అలా అలా చెప్పకూడదు. చదువుతున్నాను నాకు చెప్పాలి. అది చదువుతున్నాను అని చెప్పేవాడు చదివితే చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది అంటున్నాను నేను ఎప్పుడు జ్ఞాపకం చేసిన బైబిల్ చదవండి అని చెప్తున్నాను. మీకు అర్థం అవ్వట్లేదండి, వీళ్ళకి అర్థం అవ్వట్లేదండి. చాలా మంది ఇక్కడ కూర్చున్న వాడికి అర్థం అవ్వట్లేదు. బైబిల్ చదవండి. చదవటం మానేశారు చాలా మంది చదవటం మానేశారు. ఒకప్పుడు చదివేవారు, అందుకే ప్రభులో చక్కగా నడిచేవాడు కనుక అప్పుడు నియమం ప్రకారంగా ప్రార్థన చేసేవాడు కనుక చక్కగా ప్రభులో నడిచేవాడు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, నీకు ఎంతో అవసరమైతే తెలుసా? జడ్పి అయిన వాడు లక్షణం ఏంటో తెలుసా? నియమ ప్రకారంగా అన్నీ చేస్తాడు. మొన్న మా యేసురాజు అబ్బాయి వచ్చాడు. వస్తే వీళ్ళందరూ పొద్దున్న లేచి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఆడు లెగ్గానే దుప్పడు అలా తీసాడా, కిందకు వచ్చాడా, ఎక్కడ బ్రష్ ఉందా, ఎక్కడ టెక్లేటర్ ఉందా చూసి వెళ్ళి ముందు బొమ్మ అడుగుతుంటే నేను అడిగాను, ఆడు శనితి ఏడి అని అంటే ఆడు లెగ్గానే ఏం చేస్తాడండి? మొహం అడుగుతాడండి. మొహం కడుక్కుంటే వెళ్ళిపోయాడు. అంటే ఆడు ఎలా ప్రార్థన చేసుకున్నాక కడుక్కోవచ్చు కదా, వీళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు కదా అంటే మామయ్య అలా కాదు, నేను లెగ్గానే ముందు మొహం కడుక్కోవాలి. కడుక్కున్నాక ఏం చేస్తారంటే టిఫిన్ చేయాలి, తర్వాత ఏం చేస్తారంటే చెప్తారు. అంటే నియమం ప్రకారం చూసారా? ఒక నియమం. ఆలోచించండి. కొంతమంది మొహం కడుక్కోకుండా తినేవాడు కూడా ఉంటారు. అంటే కదా మరి ఏం చేస్తారు? ఎక్కడికైనా పై ప్రోగ్రాంకి వెళ్తారు ఉంటారు కొంతమంది. ప్రోగ్రాంకి తప్పదు. ఎక్కడా లేక ఎందుకంటే నేనే ఎక్కడ మీటింగ్కి వెళ్ళేస్తే 3-4 అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే అనగా తెల్లవారుగా ఉంటుంది, దానికి ఆకలి అయిపోతుంది. అక్కడ ఏం ఉండవు. ఏం చేస్తాను చెప్పండి? వంగడుకోకుండా సరే ఈ వదిలిపెట్టి ఇవి నియమ ప్రకారంగా చేసినా చేయకపోయినా దేవుని బిడ్డలారా నేను ఏమంటలేదు కానండి, చెయ్యాలి. చేయలేదు అనుకోండి, మొంగడుకోలేదు ఏమవుతుంది? నూరంతా వాస్తవంగా వదిలిపెట్టి పుళ్ళే అయితే తర్వాత ఏదో అవుతుంది, క్యాన్సర్ వచ్చేది, తర్వాత చాలా వచ్చేస్తుంది. సరే కానీ మొహం కడుక్కోవడానికి ఒక నియమం, ఒక పద్ధతి, తినడానికి పద్ధతి, బట్టలు కట్టుకోవడానికి పద్ధతి, స్నానం చేయడానికి ఒక పద్ధతి, పౌడర్ రాసుకోవడానికి పద్ధతి, అబ్బో మనం కింద నుంచి పైకి డెకరేషన్ చేసుకోవడానికి ఒక నియమం ఉన్నదండి. దేవుని స్తోత్రం కానీ లేదా? ఏమంటే చాలా బాగా డెకరేషన్ చేసుకుని శుభ్రంగా మొత్తం అంతా మొహం డెకరేషన్ చేసి తానం చేసేవాడు ఎవరు ఉన్నారా? అమ్మా జయమ్మ
చాలా బాగా దువ్వేసుకుని రకరకాల జడలు వచ్చినాయి కదా ఈ మధ్యన. అలా జడలు అల్లు వేసుకుని వచ్చేసి మగాన్ని బోర్డర్ కొట్టేసి పేరులోకి రాసేసుకుని అన్ని వేసుకుని స్నానం చేసి కూడా ఎవరైనా ఉన్నాడా? అది నేమో అంటారా? నేమో అంటారా? పద్ధతి అంటారా? అది కాదు కదా. ఏం చేస్తారు? స్నానం చేసి వచ్చిన తర్వాతే ఆ తలే దూకోవాలో, సడగా బట్టలే వేసుకోవాలో, అలా బంగారమే పెట్టుకోవాలో, పౌడరే వేసుకోవాలో, ఇంకోటి పెట్టుకోవాలి, ఇంకో పెట్టుకున్నా పద్ధతి ప్రకారం పెట్టుకుంటాం. ఇంత పద్ధతి ప్రకారంగా పెట్టుకున్నాం. మనము పద్ధతి ప్రకారంగా మనం ప్రయాణం వెళ్తున్నాం. మనము పద్ధతి ప్రకారంగా వెళ్తున్నట్టు పెళ్ళికి మనము అన్ని ఊరికి వెళ్తున్నాం. మనము ఇంత పద్ధతి చక్కగా వెళ్తున్నట్టు మనము దేవుని పిల్లలారా, ఇదిగో ఆత్మీయ జీవితంలో జట్టి అనబడిన వాడు, విశ్వాస పోలికగా ఉన్నవాడు నేమ ప్రకారముగా ఏం చేయాలి? చేయాలని లేదా? రావాలని లేదా? ఎప్పుడు పడితే అప్పుడు ఏమా 1 గంటకి 2ంటికి వస్తే అది 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 ప్రార్థన తీసుకుంటుందమ్మా. 11 గంటలు ప్రార్థన అంటే కనీసం 11:30 కన్నా రావాలిగా. ఏమండి 11 గంటలకు ప్రార్థన ప్రారంభించి ఎవరో 11 గంటలకు ప్రార్థన ప్రారంభం అప్పుడే ఇద్దరు అవుతుంది. వాళ్ళతో కలిసి మేము కలిసి ఏం చేస్తామంటే స్తుతించి స్తోత్రించి ప్రభు ఈ కార్యక్రమాన్ని మంచిగా జరిగించండి అని చెప్పేసి మళ్ళీ 11:30కి ప్రారంభిస్తాం. అప్పటికైనా రావాలిగా. సరే రావాలి కదా, చెప్పండి, రావాలి కదా. మీ నోట్లోంచి ఏం రావట్లా. ఈసారి రావాలండి అన్న మాట వస్తుంటే అనగా రేపు కాకుండా ఇంకో వారం అయినా వస్తారు మీరు. కానీ రావాలనుకున్న లేనప్పుడు ఏమంటారండి? సరే స్తోత్రించండి. దయచేసి క్రమము నియమము దేవుని బిడ్డలారా మీరు పాటించండి. అవసరమైతే ఆదివారం నేను చాలాసార్లు చెప్పాను, కుదించుకోండి పనులు. దేవుడి కన్నా ఎక్కువ కాదు. అవసరమైతే మానేసుకోండి. దేవుడి కొరకు ఆ మాత్రం చేయలేరు రండి. అమ్మాయి మెదగడ్డ వెళ్ళిపోతాం ఎక్కడికన్నా అనుకోండి. అయ్యి బాబోయ్ మా బంధువులు చుట్టాలు ఎప్పుడు బంధువులు చెప్పమంటారా? వచ్చే చెప్తానండి. అందుకేనండి ఈరోజు పని కూడా మానేసి వెళ్తున్నానండి. దాన్ని మానేయవా? మానే తప్పులేదు, నేను కాదని నేనేమన్నాను. మానే బంధువులు చుట్టాలు వెళ్ళాలి. మరి ప్రభు సన్నిధిలో వారానికి ఒకసారి ఎందుకు అంత టైం తీసుకుంటున్నా? దయచేసి తీసుకోవద్దు అని ప్రభు పేరట మీకు ప్రేమతో చెప్తున్నాను. ఎంతలకంటే రండి, ఆశీర్వాదాలు పొందండి. నాతో మీరు ఈ విషయాలను మరలా చెప్పించుకునేది మాటలు వద్దు అని మీకు ప్రేమతో మరీ చెప్తున్నాను. నియమం ప్రకారంగా ఉండండి. పొద్దుటే లేవండి, ప్రార్థించండి, వాక్యం చదువుకునే వాళ్ళు వాక్యం చదవండి. ఇదిగో ఎవరికైనా దేవుని మాటలు చెప్పాలని నలుగురు చెప్పండి. అలాగే మరి ఇంకా టైం ఉంటే ఎవరికైనా బాగోకపోతే మాత్రించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. సంఘంలోకి వచ్చి ప్రార్థన చేయండి, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయండి, సహవాసంలో ప్రార్థన చేయండి, మీ ఇంటికాడ ప్రార్థన చేయండి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోక కార్యక్రమాలు తగ్గించేయండి. అంటే అనగా లోక కార్యక్రమాలు అంటే ముఖ్యమైనట్లకి వెళ్ళొచ్చు, చేయొచ్చు, చదవచ్చు. మరి అలాగే లోక సంబంధమైనటువంటి టీవీ లాంటి లేకపోతే ఆలయాలతో ఎక్కువ సమయాలు గడపడం వంటిది, ఎక్కడెక్కడో అనగా వేస్ట్గా కూర్చోవడం అనేది లోక సంబంధంగా వీటన్నిటి కూడా తగ్గించేయండి. యేసు ప్రభు వస్తున్నాడండి, యేసు ప్రభు రాబోతున్నాడండి. యేసు వచ్చేటప్పుడు ఎత్తబడకపోతే ఎడమబడతామండి. ఎడబడిన వారు దేవుని బిడ్డలు చాలా శ్రమల పాలవుతారటండి. వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రభు అంటున్నాడు, ఇదిగో మార్గాన్ని దేవుడు, ఇదిగో ఈ సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కనుక దయచేసి నేను ముగిస్తూ ఉండగా ప్రభు మిమ్మల్ని కూడా ఎలా ఉంచునుగాక? విశ్వాస పోలికగా ఉంచును. ఆ విశ్వాస పోలికలోని మిమ్మల్ని కూడా మంచి సైనికుడిగా ఉంచునుగాక, జట్టి అని వారిగా ఉంచునుగాక, లక్షణాల్లో శ్రమపడే వారిగా ఉంచునుగాక. నియమం ప్రకారంగా, నియమం అనేది ఒక గొప్ప లక్షణం పెట్టుకుని మిమ్మల్ని మీరు దేవుడు రాకడ కొరకు సిద్ధపరచుకోండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ప్రభు ఆశీర్వదించుగాక. ఆమేన్.